2014లో మోడీని ప్రధానమంత్రిని చేసింది నేనే అని చెప్పుకున్నాడు పీకే. కాబోలు అనుకున్నారు కొంతమంది. ఆ తర్వాతన ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి 2019లో విజయం అయ్యి ఈయన వల్లనే మనం గెలిచామని చెప్పేటప్పటికి తనకి తాను ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కిందకి దిగట్లేదు. మధ్యలో ఉత్తరప్రదేశ్ ఓడిపోయాడు, కాంగ్రెస్ని ఓడగొట్టాడు, అక్కడ ఏఐఏడిఎంకేకి దెబ్బ కొట్టాడు, అనేక చోట్ల ఓడిన. పీకే లేకపోయినా తెలంగాణలో గెలిచిన తను ఒకప్పుడు బీహార్కి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. నితీష్ కుమార్ వారసుడు కావాలనుకున్నాడు. నితీష్ కుమార్కి సొంత కొడుకున్నాడు. అతని పేరు కూడా బయట పెట్టాడు. నితీష్ కుమార్ పెద్దగా ఎప్పుడు ప్రాచుర్యంలోకి రాడు. తన కొడుకును వారసుడిగా చేయలేదు. రాజకీయ వారసుడిగా తనను పెట్టమని అడిగాడు పీకే. ఫస్ట్ ఒప్పుకున్నాడు, కానీ ఇతని స్వార్థపూరిత ధోరణి చూశాక పక్కన పెట్టాడు. దాంతో నితీష్ని దెబ్బతీయాలని చాలా ప్రయత్నించాడు. నితీష్ కంటిన్యూగా సీఎం అవుతానే ఉన్నాడు. ఈ దఫా నితీష్ని సీఎం కాదు, 25 సీట్లు నితీష్కి వస్తే కనుక నేను రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశాడు. ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర 2-3 ఏళ్ళు చేశాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయించి నేనే అధికారంలోకి తెచ్చానంటే మరి ఈయన పాదయాత్ర చేస్తే ఈయన విజయం సాధించాలి కదా. ఏమైంది? లేకపోతే మన తెలుగుదేశం విజయం నేనే అంటాడు. 300 కోట్లు 400 కోట్ల సలహాల ద్వారా సంపాదించానంటాడు. సరే, ఈయన పేరు ప్రచారం వల్ల, గుడ్ విల్ వలన అది డబ్బులు ఇచ్చి ఉండొచ్చును. ఇక పైన తన వ్యాపారానికి గండే. ఎందుకంటే కనీసం డిపాజిట్లు రప్పించుకోలేకపోయాడు, తనని తాను గెలిపించుకోలేకపోయాడు. ఈయన దేశంలో పార్టీని గెలిపిస్తాడంటే ఎట్లాగా? నేను ఇంతకు ముందే చెప్పాను, తను గెలిచే పార్టీని గెలిపించగలడు, ఓడిపోయే పార్టీని గెలిపించలేడు. ఓడిపోయే పార్టీకి గెలిచే పార్టీకి నెక్ టు నెక్ వార్ జరుగుతుంటే తప్పుడు పనులు ఎట్లా చేసి తప్పుడు ప్రచారం పొంది విజయం సాధించాలి, ఎదుటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు ఎట్లా చేయాలన్న దానికి మాత్రమే పనికొస్తాడు. అట్లాంటి తప్పుడు వాటికి పనికొస్తాడు, కానీ ఒరిజినల్గా ప్రజల్ని మెప్పించలేడన్నది తేలిపోయింది.